ఎస్ ఎస్ మీరు సమస్యను జటిలం చేస్తున్నారు. ఒక అంశం పైన మీరు ఆరోపణ చేశారు మంత్రి గారి పైన. మంత్రి గారు ఒక సవాల్ ఇస్తున్నారు. దానికి అవునో కాదో చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్ళండి, చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీరు ఆరోపణ మీరు నిరూపించుకోవాలి కదా, ఆరోపణ నిరూపించుకోండి, దెన్ మీరు వెళ్ళండి సబ్జెక్ట్లోకి ప్లీజ్. అనిత ఏంటమ్మా చెప్పండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. నాకు చిన్న విన్నపం అధ్యక్ష, ఇప్పుడు ఈ టైంలో మనకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం మీకు తెలియచెప్తా అనుకుంటున్నాను అధ్యక్ష. మొన్నటి కూడా మహిళా అత్యాచారాల మీద ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా తమ విషయం తీసుకొచ్చాను అధ్యక్ష. ఈ రోజు సందర్భం వచ్చింది అధ్యక్ష. వీళ్ళ తాలూకా తప్పుడు ప్రచారాలు కానీ, వీళ్ళ తాలూకా తప్పుడు ప్రచార మాధ్యమాలు కానీ ఎన్ని రకాలుగా అధికార పక్షం తాలూకా నీతిని నిజాయితీని అసందర్భంగా అక్రమాలకు పాల్పడినట్టుగా చిత్రీకరించడం చూస్తుంటే అధ్యక్ష నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ఎలాగా తీసుకుంటారు అధ్యక్ష. అధ్యక్ష పవిత్ర సంగమం దగ్గర నేషనల్ లెవెల్లో ఉమెన్స్ పార్లమెంట్ ప్రపంచానికి ఒక ధీటుగా మీరందరూ కూడా నిర్వహించాలని చూశారు అధ్యక్ష. మొన్న 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగింది అధ్యక్ష. అటువంటి టైంలో సభాపతి అయిన మీరిచ్చిన స్టేట్మెంట్ ని కూడా అధ్యక్ష వాళ్ళు వక్రీకరించి కట్ అండ్ పేస్ట్ చేసి ఏదైతే బడ్జెట్లో మాట్లాడారో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి పత్రికల్లో రాసి మీరు తమరు ఏదో మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా చిత్రీకరించారు అధ్యక్ష. ఇదంతా మాకు చూడాలి అధ్యక్ష. అసలు ఆ రోజు ఏం జరిగిందో మహిళా శాసనసభ్యులుగా మేమందరం కూడా చూడాలనుకుంటున్నాం, ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే అది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. మీరు దాన్ని తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధ్యక్ష దాని మీద 33% రిజర్వేషన్ కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఈ రోజు అమ్మని గౌరవించే పవిత్రమైన స్థలం ఇది, మహిళలందరినీ గౌరవించాలని నిర్మాణాత్మకంగా తీర్మానించారు అధ్యక్ష. అటువంటి దాని మీద మీరు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ ను కూడా వక్రీకరించారు అధ్యక్ష. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మహిళా శాసనసభ్యులు అందరం కూడా మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి ఆ రోజు ఏం జరిగిందో మీరు మాకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపించారు అధ్యక్ష. ఇది ఒకటి ఉదాహరణ అధ్యక్ష. వీళ్ళు ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళ సాక్షి మీడియా ద్వారా చూపిస్తున్నారు. జనాలకు తెలియజెప్పాలంటే ఇది ఒక మాధ్యమం అధ్యక్ష. దయచేసి ఈ వేదికని మాకు వినియోగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈ సాక్షి పేపర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా వక్రీకరించేస్తున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళ మీద మహిళా శాసనసభ్యుల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ రాస్తున్నారు అధ్యక్ష. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే మీరు డిస్ప్లే చేస్తారో అది ఏదైతే ఉందో దాని నిజాలు బయటపడాలి. దాని నిజాలు బయటపడిన తర్వాత అధ్యక్ష ఈ సాక్షి మీడియా తాలూకా పెద్దని ఎవరైతే ఎడిటర్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ పిలిపించండి, క్షమాపణ చెప్పించండి అధ్యక్ష. అది మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్రమాలన్నీ కూడా వీళ్ళు చేస్తున్న అక్రమాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి అధికార పక్షం చేస్తున్న మంచి పనులు వక్రీకరించి రాస్తున్నారు అధ్యక్ష. సభాపతి అని మీ మాటలకే ఆ రోజు కట్ అండ్ పేస్ట్ చేస్తే ఇక మాలాంటి పరిస్థితి ఏంటి అధ్యక్ష? మామూలు శాసనసభ్యులుగా మా పరిస్థితి ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దయచేసి డిస్ప్లే చేసి చూపించండి అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు మినిస్టర్